సో ఉగాండా నాన్నగారికి బీన్స్ 20 కేజీల బీన్స్, 20 కేజీలు ఈ బీన్స్, తర్వాత 40 కేజీల బియ్యం అన్ని పట్టుకొని వెళ్తున్నాను. అన్ని కొనుక్కొని తీసుకెళ్దాం. వెల్కమ్. కాబట్టి 4 కోళ్ళు తీసుకున్నాను. పెద్ద ఫ్యామిలీ కదా, అది లెట్స్ గో. సో ఇది పెద్ద ఫ్యామిలీ కాబట్టి 3 అట్టుపళ్ళు గెల్ల కొన్నాను. మొట్టొకేలు కూర వండుకుంటాను. 1, 2, 3 కొన్నాను. అన్ని పెట్టేసామండి. మొత్తం అంతానా చూసుకోవచ్చు. మనం గిఫ్ట్లు తెచ్చాము. మొత్తం అసయ్య గారి ఫ్యామిలీ వచ్చారంతా. చూద్దాం అసలు అన్ని తీసుకెళ్తాను. ఇదిగోండి మొత్తం అన్ని తెచ్చింది తీసుకెళ్తున్నారు. ఏదో ఎంతమంది ఉన్నారా నాయన, 1000 మంది. సో మోసా అసయ్య గారు ఇన్ని 1000 మంది ఇల్లులు చూపించారనమాట. చాలా బాగుంది నిజంగాన. ఎంత అన్యోన్యంగా ఉన్నారో. వ్యవసాయం కూడా ఉంది మోసా అసయ్య గారిది. ఇదిగో మొక్కజొన్న పండించుకుంటున్నారు. అన్నీ ఉన్నాయండి, లేదంటూ లేదు వీళ్ళకి. మొక్కజొన్న దగ్గర నుంచి మొత్తం అన్నీ A to Z ఉన్నాయి. తినడం, వ్యవసాయం చేసుకోవడం, పూజలు చేయడం, తినడం, వ్యవసాయం చేయడం, పూజలు చేయడం. నిజంగా అసయ్య గారు మనిషి కాదు, ఒక యుగ పురుషుడు, యోధుడు. సో ఇదండి మోసా అసయ్య గారి ఫ్యామిలీ. నిజంగా చాలా ఆనందంగా ఉన్నారు. మోసా అసయ్య, థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్. సీ యూ. 100 సంవత్సరాలు ఇలాగే ఉండాలి. 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుద్దాం. చాలా బాగుంది. పెద్ద ఫ్యామిలీ. ఎంత పెద్దది ఉందంటే అంత పెద్దది ఉంది. ఈ ఫ్యామిలీని చూసి నాకు నిజంగా జెల్సీ వస్తుంది. నిజంగా చిన్న చిన్న విషయాలకే మన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఫోటో